యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల జీవితంలో జరిగిన ఒక సంఘటన ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 21, లెట్ us రీడ్ ఫ్రమ్ వర్స్ 1, మొదటి వచనం నుండి. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతనియేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. యేసు ప్రభుతో కలిసి శిష్యులు ఎంత బాగా తిరిగారో, యేసు ప్రభు మరణం అయ్యి తిరిగి లేచిన తర్వాత ఈ సంఘటన మనం చదువుతున్నాం. అంతకుముందు చాలా స్ట్రాంగ్ ఉన్నారండి ఫెయిత్లో. కానీ యేసయ్య ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో, యేసు ప్రభు ఎప్పుడైతే సమాధి చేయబడ్డారో, ఇక్కడ శిష్యుల యొక్క విశ్వాసం కొంచెం బలహీన పడిపోయినట్లు కనిపిస్తున్నాం. మన విశ్వాసం కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. ఒక్కొక్క రోజు చాలా బలంగా ఉంటాం. అమ్మో, అబ్రహాంకున్నంత విశ్వాసం నాకే ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్క రోజు తోమాలా తయారవుతాం అనమాట. అమ్మో, యేసుప్రభు అసలు ఉన్నాడా లేదా, యేసుప్రభు ప్రార్థన వింటున్నారా లేదా అని కొన్నిసార్లు అనుమానాలు, సందేహాలు. అంటే విశ్వాస పరిమాణం ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి విశ్వాస పరిమాణంలో చాలా తగ్గిపోతాం. ఇక్కడ శిష్యుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, విశ్వాసంలో ఒకప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ఇప్పుడు చాలా వీక్ అయిపోయారు. ఇప్పుడు కూడా అందరు కలిసి వచ్చారంట. అందరు కలిసి వచ్చి ఒక తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానం ఏంటంటే, వీరందరికీ లీడర్గా పేతురు మనకు కనబడుతున్నారు. సీమోను పేతురు అనొచ్చు, సీమోను పేతురు రెండు ఆయన పేర్లే. సో సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే మిగతా శిష్యులు అందరూ అన్నారు, పదండి మేము కూడా మీతో పాటు వస్తాం. యేసు ప్రభు ఒకప్పుడు చేపలు పడుతున్న పేతురును, యోహానును, యాకోబును వీళ్ళందరినీ పిలిచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే, వలలు విడిచిపెట్టేసి, చిచ్చి ఇంక ఈ చేపలు పట్టడం కాదు, ఆత్మలను సంపాదించాలి, మనుషులను పట్టాలి, మనుషులను పట్టే జాలర్లుగా మనం ఉండాలి అని బయలుదేరిన యేసయ్య శిష్యులు ఇప్పుడు ఏ వలలు వదిలిపెట్టేశారో ఇప్పుడు మళ్ళీ ఆ వలల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒక్కడే వెళ్ళట్లేదండి పేదరు, ఇంకా 10 మందిని ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వెళ్తున్నారు. విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చూడండి, డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు, ఆరోగ్యం కాపాడుకోండి అని. ఎందుకంటే ఆరోగ్యం పోగొట్టుకోవడం ఈజీ, కానీ ఆరోగ్యం కాపాడుకోవడం కష్టం, ఆరోగ్యం తెచ్చుకోవడం కష్టం. ఆరోగ్యం యొక్క విలువ ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, అవునా కదా? కంటి చూపు కోల్పోయిన వారికి కంటి చూపు యొక్క విలువ ఏంటో బాగా తెలుస్తుంది. మంచిగా కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నప్పుడు ఆ కాళ్ళ చేతుల విలువ మనకు అర్థం కాదు. ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద పడుకుంటే అప్పుడు తెలుసు, అమ్మో ఈ కాలు ఎంత ముఖ్యమో, అమ్మో కాలు పని చేయకపోతే, ఫ్రాక్చర్ అయిపోతే కదలడానికి ఎంత కష్టంగా ఉందో. అయ్యా దేవా, మళ్ళీ నా కాలు త్వరగా అతికించే ప్రభా, త్వరగా నాకు మంచిగా సెట్ అయిపోయేలా చెయ్యి, పరిగెత్తుకుంటూ ఆదివారం వెళ్ళిపోతాను, ఆదివారం ఆరాధన స్టార్ట్ అవ్వకముందే వెళ్ళిపోతానని కొంతమంది పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేస్తూ ఉంటారండి, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. ఇప్పుడు పేతురు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మిగతా శిష్యుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏ చేపల వలలను లేకపోతే ఏ చేపలను పట్టడాన్ని వారు విడిచిపెట్టారో ఇప్పుడు మళ్ళీ తిరిగి దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వై, ఎందుకు అని ఆలోచిస్తే, యేసయ్యకి దగ్గరగా ఉన్నప్పుడు విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య కంటికి కనిపించట్లేదు. అంతకుముందు రోజు ఆయన కంటికి కనిపించేవారు, రోజు ఆయనను ముట్టుకోవాలంటే కూడా ముట్టుకోవచ్చు, ఆయనకి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఆయనతో కలిసి తిరిగేవారు. అప్పుడు చాలా బాగుండేది, విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు కంటికి యేసయ్య అంతకు ముందులాగా ఎక్కువ కనిపించట్లేదు. కనిపించకపోయేసరికి విశ్వాసం చిన్నగా బలహీన పడిపోతూ ఉంది. విడిచిపెట్టిన ప్రొఫెషన్, విడిచిపెట్టిన చేపల దగ్గరికి వెళ్తున్నారు, విడిచిపెట్టిన వలల దగ్గరికి వెళ్తున్నారు, విడిచిపెట్టిన సముద్రంలోకి మళ్ళీ వెళ్ళాలని ఆశపడుతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ గురి ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయిందండి. వారి యొక్క గమ్యము మర్చిపోయారు, వారి యొక్క పిలుపు మర్చిపోయారు, వారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మర్చిపోయారు, వారిని దేవుడు ఎందుకు పిలుచుకున్నారో మర్చిపోయారు, వారి భుజాల మీద దేవుడు ఏ బాధ్యత పెట్టారో మర్చిపోయారు. అన్నీ ఒకసారి మర్చిపోయినట్లు అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. విశ్వాస జీవితంలో మతిమరుపు ఉండకూడదు. మనకి మతిమరుపు ఏ విషయాల్లో ఉండదంటే,
ఎవరైనా మనల్ని తిడితే అది అసలు మర్చిపోం, అవునా కదా? అస్సలు మతిమరుపు ఉండదు. ఎవరైనా మనల్ని గురించి అవమానకరంగా మాట్లాడితే అసలు ఆ విషయంలో మతిమరుపే ఉండదు. తర్వాత మనకి వచ్చిన కష్టాలు అస్సలు మర్చిపోం, అవి అలా ఫ్రెష్గా ఉంటాయి మెమరీలో. కానీ మతిమరుపు ఎక్కడొస్తుందంటే దేవుని పిలుపు మర్చిపోతాం కొన్నిసార్లు, దేవుడు చేసిన వాగ్దానాలు మర్చిపోతాం, దేవునికి మనమిచ్చిన వాగ్దానాలు మర్చిపోతాం, దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థన మర్చిపోతాం, దేవుని సన్నిధిలో మనం ఏ వడంబడిక చేసుకున్నామో అది మర్చిపోతాం, దేవుడు మనకి ఏ బాధ్యత అప్పగించాడో అది కూడా కొన్నిసార్లు మర్చిపోతాము. అందుకే బైబిల్లో మాట ఉంది ఏమనంటే, తల్లైనా తాను కనిన చంటి బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. నిజమా కాదా అండి? కొంతమంది తల్లులు పిల్లలను కన్న తర్వాత ఆ బిడ్డ మీద తల్లే పడి తల్లిని బిడ్డ చనిపోయిన పరిస్థితులు, సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. నిద్రలో తల్లికి తెలియక అయ్యో పక్కన బిడ్డ ఉన్నాడు అని మర్చిపోయి, చూడండి సొలొమోను రాజు కాలంలో అదే జరిగింది కదా. 2 తల్లులు ఉన్నారు, ప్రాబబ్లీ సేమ్ టైంలో వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టుంటారు. సో చూడ్డానికి 2 మగపిల్లలే, 2 ఒకే వయసులో ఉన్నారు. చిన్న పిల్లలు 2 మంచిగానే క్యూట్గానే ఉండుంటారు. ఒక తల్లి నిద్రలో ఆ బిడ్డను చంపేసుకుంది. ఆ తర్వాత మెలకు వచ్చింది, అయ్యో బిడ్డ కదలడం లేదేంటి అని గమనించింది. చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి పక్కన ఉన్న తల్లి దగ్గర వేసేసి ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న బిడ్డని ఈమె తెచ్చుకుందంట. ఆ తర్వాత కన్న తల్లి మాత్రం ఆ బిడ్డను గుర్తుపట్టి, అయ్యో ఈ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదని సొలొమోను రాజు దగ్గరకు వస్తే, సొలొమోను రాజు దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో చాలా అద్భుతంగా న్యాయం తీర్చినట్లు మనం గమనిస్తాం. సరే, కొన్నిసార్లు తల్లులైనా తాము కన్న బిడ్డలను మర్చిపోతారేమో, అయ్యో నాకు ఒక బిడ్డ ఉంది అని మర్చిపోతారేమో. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి అని మనుషులు మర్చిపోతారేమో. కానీ మనం మన జీవితంలో ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు, అదేంటంటే మనల్ని దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో అది మర్చిపోకూడదు. మన మీద దేవుడు ఏ బాధ్యత పెట్టాడో ఆ బాధ్యతను మర్చిపోకూడదు. మనకు దేవుడిచ్చిన మనల్ని దేవుడు నమ్మి ఏ పని అప్పగించాడో ఆ పనిని మాత్రం మనము మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఒక సామెత ఉంటుందండి ఆంధ్రులను గురించి, ఏమనంటే ఆంధ్రులు ఆరంభ శూరులు అంట. ఆరంభ శూరత్వం అంటే తెలుసా అండి? స్కూల్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ డే అన్ని క్లాసులు మొత్తం వినేస్తాం, మొత్తం నోట్స్ రాసేసుకుంటాం జాగ్రత్తగా. ఇంటికి రాగానే మొత్తం హోంవర్క్ చేసేసి అసలు ఈ ఇయర్లో ఒక్కరోజు కూడా మానను. ఈ ఇయర్లో మొత్తం అన్ని ఎగ్జామ్స్లో నేనే ఫస్ట్ వచ్చేస్తాను, చాలా బాగా చదివేస్తానని ఫస్ట్ రోజు ఉంటుంది అనమాట. అది ఆరంభ శూరత్వం అంటారు. వారం రోజులు అవగానే స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు, నోట్స్లు రాయబుద్ధి కాదు, హోంవర్క్లు రాయబుద్ధి కాదు, పరీక్షలు వస్తే చదవబుద్ధి కాదు. ఇంకా పరీక్షలు వస్తే కొంచెం రేపు దేవుని రాకడ వచ్చేస్తే బాగుండు, ఈ ఎగ్జామ్ రాయకుండా మానేయచ్చు అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఆరంభ శూరత్వం అంటారు. దేవుని విషయంలో, విశ్వాస విషయంలో ఎప్పటికప్పుడు మనల్ని మనం దేవుని మాటలు వినడం ద్వారా, దేవుని సన్నిధిలో సమయం గడుపుట ద్వారా ఉజ్జీవింపబడుతూనే ఉండాలి. ఎందుకంటే చూడండి, నీళ్లు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తాం, వేడి చేసిన తర్వాత అవి పొంగిపోయే స్టేజ్ వచ్చేస్తుంది కదండి. బాగా బాయిల్ అయినప్పుడు ఆ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత నీళ్ళు ఇంకా ఆవిరి అయిపోతూ ఉంటాయి, లేకపోతే స్టవ్ మీద నుండి ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటాయి, పొంగి పడిపోతూ ఉంటే ఆపేస్తాం. ఆపేసిన తర్వాత కాసేపటికి మళ్ళీ నీళ్ళు ఏమైపోతాయి? చల్లారిపోతాయి, అవునా కదా? చల్లబడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు వేడవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ అంటించాలి, మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి, మళ్ళీ లైటర్తో స్టవ్ ఆన్ చేస్తే మళ్ళీ ఆ నీళ్లు మండుతాయి. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మీయ జీవితం కూడా ఒక్కొక్కసారి ఆదివారం రాగానే బగబగ మండుతూ ఉంటుంది. స్టవ్ మీద నీళ్లు వేడి చేసినప్పుడు ఎలా చక్కగా బబుల్స్ వచ్చి వేడవుతూ ఉంటుందో, ఆ తర్వాత వారంలో చిన్నగా వేడంతా ఏమవుతుందంటే తగ్గిపోతాండి. అప్పుడు మళ్ళీ శుక్రవారం ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఏమవ్వాలన్నమాట? మళ్ళీ దేవుని సన్నిధిలో వెలిగించబడాలి. హల్లెలూయా. మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రకాశించే అనుభవంతో మనము నింపబడాలి. ఇప్పుడు పేతురు అలాగే మిగతా శిష్యులు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు మండారు, ఒకప్పుడు బాగా తిరిగారు యేసయ్యతో. పేతురు అన్నాడు, అయ్యో యేసయ్య నీతో సిలువ దగ్గరకు వచ్చి సిలువ మీద చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది యేసు ప్రభు శిలువ మరణం పొందుతున్నప్పుడు నువ్వు యేసయ్యతో పాటు తిరిగావు కదా అంటే పేతురు అన్నాడు, నాకు తెలీదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అన్నాడు. ముమ్మారు బొంకాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మనకెందుకు ఈ కష్టాలు, ఈ బాధలు? పిలుపు మర్చిపోయాడు.
ఏసైతో తిరిగిన ఆ పరిస్థితులన్నీ మర్చిపోయాడు. ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ మర్చిపోయాడు. ఏ అద్భుతాలు కల్లారా చూశాడో, చెవులారా వినాడో అవన్నీ మర్చిపోయాడు. చేసిన పరిచర్య మర్చిపోయాడు. దేవుడు తన మీద పెట్టిన భారం మర్చిపోయాడు. బాధ్యత మర్చిపోయాడు. అంటున్నాడు, రండి చేపలు పట్టడానికి వెళ్దామంటే మిగతా శిష్యులు అంటున్నారు, నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు పేతురు, మేము కూడా నీతో పాటు వస్తాం. మాకు ఒక లీడర్ కావాలి, నువ్వు లీడర్గా ఉన్నావు కదా, మంచికైనా చెడుకైనా నీతో పాటు వస్తాము. లీడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటంటే వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ ఒక దారిలో నడిపించగలరు అన్నమాట. పదండ్రా అందరం పిక్నిక్ వెళ్దాం అంటే అందరూ బయలుదేరిపోతారు వెనకాల కదండి. పదండ్రా తాగుదాం అనగానే వెనక పెద్ద బ్యాచ్ బయలుదేరిపోతారు. పదండి సినిమాకి వెళ్దాం అంటే 10 మంది బయలుదేరుతారు. సో నడిపించే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుదారిలో వెళ్తే వెనక ఉన్న వాళ్ళు కూడా అందరూ తప్పిపోతారు. ముందున్న వాళ్ళు సరిగ్గా వెళ్ళకపోతే వెనక ఉన్నవారు అందరూ కూడా దారి తప్పిపోయి నష్టపోతారు. ఇప్పుడు పేతురు మిగతా శిష్యులను నడిపిస్తున్నాడు కానీ సరైన మార్గంలో నడిపించట్లేదు. అలాంటి సందర్భంలో వారు చేపలు పట్టడానికి చాలా ప్రయత్నం చేశారంట, కానీ చేపలేం దొరకలేదు. ఆ తర్వాత యేసు ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమై ఆయన చెప్తున్న మాట 14వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి, యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. యేసు ప్రభు మరణం చేయించి తిరిగి లేచాడా? ఎస్. దానికి ఆధారాలు ఉన్నాయా? ఎస్. ఒక్కసారి అలా కనిపించి మాయమైపోలేదండి. చూడండి, కొంతమందికి తమ వారు ఎవరైనా మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే కలలో కనిపిస్తారు, లేకపోతే సడన్గా ఇంట్లోకి వచ్చినట్లు అనిపించవచ్చు. కానీ కలలో కనిపించింది రియల్గా కనిపించినట్లు మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ యేసు ప్రభు తన శిష్యులకు ఒక ఫ్లాష్ లాగా ఒక సడన్గా ఇట్లా ప్రత్యక్షమై మాయమైపోలేదు అండి. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు, వారితో మాట్లాడారు, వారితో కూర్చున్నారు, వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఆయన చేతులలో ఆయన ప్రక్కలో వేలు పెట్టి కూడా చెక్ చేసుకోమని చెప్పారు, తోమాకున్న అనుమానాన్ని బట్టి, సందేహాన్ని బట్టి. ఇక్కడ యేసు ప్రభు 3వసారి తన శిష్యులకు ప్రత్యక్షమయ్యారంట. ప్రత్యక్షమైన తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. చేసిన తర్వాత యేసయ్య పేతురును అడుగుతున్న మాట చూడండి, 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రవ్వా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. సీమోను పేతురును చూచి. యేసు సీమోను పేతురుతో అని ఉంటే సరిపోయేది. చూడండి, కొంతమందితో మనం మాట్లాడతాం కానీ వాళ్ళ ముఖంలో చూడకుండా మాట్లాడతాం, అవునా కదా? ఎప్పుడు వాళ్ళ మాట్లాడతాం చెప్పండి? ఇంట్లో మనస్పర్ధలు వచ్చాయనుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మొహం ఎడమొహం పెడమొహం అనమాట. ఒకళ్ళ ఫేస్ ఇటు ఉంటుంది, ఒకళ్ళ ఫేస్ అటు ఉంటుంది. ఏదో పని జరగాలి కాబట్టి మాట్లాడతాం కానీ ముఖంలోకి చూడడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ముఖంలోకి చూడం. కానీ గ్రీకు భాషలో, బైబిల్ గ్రంథం గ్రీకు భాషలో, నూతన నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. హెబ్రీ భాషలో కానీ గ్రీకు భాషలో కానీ మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా ప్రతి పని కూడా వ్రాయబడి ఉంటుంది. యేసు పేతురును చూచి అంట. పేతురుతో చూడకుండా మాట్లాడలేదండి, పేతురును చూసి మాట్లాడుతున్నారు. అంటే యేసయ్యకు పేతురు మీద కోపం ఉందా లేదా? లేదు. యేసయ్యకి పేతురు మీద కోపం ఉంటే ఏమనేవారు తెలుసా? నా జీవితంలో ఇంకా ఎప్పుడు నేను పేతుర్ని చూడను. మనం అలా అంటాం కదండి. కంఠంలో ప్రాణం ఉంటే ఇంకా వాళ్ళని ఎప్పటికీ నేను జీవితంలో చూడను, వాళ్ళ ఇంటికి వెళ్ళను, వారితో మాట్లాడను, వారిని క్షమించను, ఇలా మాట్లాడతాం. కానీ యేసయ్య చేసిన పని ఏంటంటే, పేతురు ముమ్మారు ఆయనని ఎరుగనని బొంకాడు అని తెలిసినప్పటికీ, పేతురు మళ్ళీ మిగతా ఇంకా 4 శిష్యులు వెంటేసుకొని మళ్ళీ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడని తెలిసినప్పటికీ పేతురు దగ్గరకు వచ్చి పేతురును చూచి పేతురుతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్న. ఒక అద్భుతమైన ప్రశ్న. ఏం ప్రశ్న? ఒకవేళ దేవుడు మన దగ్గరకు వస్తే ఏం అడుగుతాడు ఆయన? వాట్ క్వశ్చన్ విల్ గాడ్ ఆస్క్? దేవుడు ఒకవేళ మనం ఒక్కొక్కరి దగ్గరకు వస్తే ఆయన మనల్ని అడిగే ప్రశ్న ఏంటి? చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారని ముందు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన వాళ్ళని పిలిచి అడుగుతారు, మిమ్మల్ని ఏం అడిగారండి ప్రశ్నలు ఇంటర్వ్యూలో,
ఎందుకంటే మోస్ట్లీ అవే అడుగుతారు, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ప్రశ్నలు ముందే తెలుసుకుంటే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. యేసు ప్రభు పేతురుతో ముఖాముఖిగా నిలవబడి పేతురుని ఎదురుగా పెట్టుకొని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువ, దేవునికి ఏం కావాలి? ఏం కావాలండి? వెండి కావాలా? బంగారు కావాలా? మన పొలం కావాలా? మన భూమి కావాలా? మన ఇల్లు కావాలా? ఏం కావాలి? ప్రపంచం అంతా అయిందే, అవునా కాదా? చాలాసార్లు అనుకుంటాం దేవునికి మనము ఏదో ఇచ్చి ఆయనను సంతోషపరచచ్చు అని. దేవునికి మనం ఇచ్చే కానుకలు విలువైనవి, చాలా వాల్యుబుల్. చాలామంది చెప్తా ఉంటారు, ఈ నెలంతా చికెన్ తినకుండా దేవుని మందిర పని కొరకు ఈ కానుక పక్కన పెట్టి ఇచ్చానండి అని. గాడ్ వాల్యూస్ యువర్ సాక్రిఫైస్. ఈ మందిరం కట్టబడుతున్నప్పుడు కొంతమంది దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పేవారు, ఈ నెలలో కొత్త బట్టలు కొనుక్కోకుండా, ఈసారి నా పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కోకుండా, మన సండే స్కూల్లో 2 పిల్లలు ఉన్నారండి, కవల పిల్లలు. ఆ బిడ్డలు 2 బర్త్డే వచ్చింది. ఆ 2 బిడ్డల బర్త్డే వస్తే వాళ్ళ మమ్మీ డాడీకి ఏం చెప్పారంటే తెలుసా? మమ్మీ డాడీ, మా బట్టలకి మీరు ఏ డబ్బులు ఖర్చు పెడతారో అది వెస్లన్నకి, అంకుల్కి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మాణం కొరకు ఇచ్చేయండి అని చెప్పారంట. ఆన్లైన్ సండే స్కూల్లో కరోనా టైంలో ఆ పిల్లని చూపించాను నేను. ఆన్లైన్ సండే స్కూల్లో మిగతా చిల్డ్రన్ ఇన్స్పైర్ అవుతారు. సచ్ అ గ్రేట్ హార్ట్. 2 కవల పిల్లలు, ఒకటే రోజు వస్తుంది కదా పుట్టినరోజు. 2 వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పిన మాట ఏంటంటే, ఈసారి మాకు బట్టలు కొనొద్దు నాన్న, ఈసారి మాకు కేక్ కట్ చేయొద్దు, ఆ డబ్బులు కూడా వెస్లన్నకి ఇచ్చేయండి, మెడికల్ సెంటర్ కన్స్ట్రక్షన్ కొరకు ఇద్దాము అని ఆ చిన్న బిడ్డలు చెప్తే అమ్మా నాన్న ఎంతో సంతోషించి, కొంతమంది అయితే నీకెందుకు ఆ పెద్ద పెద్ద పనులన్నీ, నీకెందుకు, మేము చూసుకుంటానులే అంటారేమో. కానీ ఆ తల్లిదండ్రులు అలా అనలేదండి. వారి ఆ బిడ్డల యొక్క మంచి ఆలోచనను తల్లిదండ్రులు మెచ్చుకొని సపోర్ట్ చేసి ఆ బిడ్డల తరపున కూడా ఒక శ్రేష్టమైన కానుక దేవుని పనికి, మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇచ్చే కానుకలు దేవునికి విలువైనవే. వాటిని దేవుడు వాల్యూ చేస్తారా? చేస్తారు. వాటిని బట్టి ఫలం ఇస్తారా? ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. కానీ కానుకలు ఒక్కటే ఇచ్చి దేవునికి హృదయం ఇవ్వకపోతే దేవునికి ఇష్టం లేదండి. నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాను ఆయన, కానీ ఇంకా నీ జీవితానికి నా జీవితానికి సంబంధం లేదు అన్నాం అనుకోండి, దేవునితో దేవుడు అంటాడు, నాకైతే నీ కానుక ఇష్టం లేదు, నాకు ముందు నువ్వు కావాలంటాడు. హల్లెలూయా. ముందు మనం కావాలి దేవునికి, ఆ తర్వాత మనం ఇచ్చేవి ఆయన కోరుకుంటాడు. అంతేగాని దేవానికి ఇష్టం లేకుండా, నీకు ఇష్టం లేని పనులన్నీ నేను చేస్తాను, కానీ నేను ఇచ్చే కానుక మాత్రం నువ్వు తీసుకొని నన్ను దీవించు, పరలోక రాజ్యం చేర్చి అంటే దేవుడు అంటాడు, అలా కుదరదు నా బిడ్డ, అలా కుదరదు అంటాడు. సీమోను పేతురు దగ్గరికి ఏసై అడుగుతున్న సూటి ప్రశ్న ఏంటంటే, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను పేతురు, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా పోయిందా? పిల్లల్ని తల్లిదండ్రులు కొడితే కొంతమంది పిల్లలు ఏమంటారు తెలుసా? మా అమ్మకి నేనంటే అస్సలు ప్రేమ లేదండి, అందుకే చూడండి ఎలా కొట్టేసిందో. మా బంధు ఒక బాబు ఉండేవాడు, వాళ్ళ అమ్మ కర్ర తీసుకుంటే కొట్టడానికి ఓ ప్రశ్న అడిగేవాడంట. ఏమనంటే, నన్ను చంపేస్తావా ఇప్పుడు అనేవాడంట. ఏంటండి చంపడానికి కొడుతున్నావా అంటే ఇంకేం చేస్తుంది, వాళ్ళ అమ్మ కర్ర పక్కన పడేసేది. వామ్మో ఏంటి ఇంత భారీ డైలాగ్ అని. అంటే ఇవన్నీ పిల్లల తెలివితేటలండి. కొట్టడం మానేస్తామని ఇవి తల్లిదండ్రులు కట్టడి చేయడానికి వాడే డైలాగులు ఇవి. చంపడానికి కొడతారా తల్లిదండ్రులు? సరి చేయడానికి కొడతారా? యేసు ప్రభు చాలా సూటి ప్రశ్న పేతురుని అడుగుతున్నారు. ఏమనంటే, పేతురు, నీ కళ్ళ ముందు నుండి నేను కనిపించని సమయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది తెలుసా? నీకు నా మీద ప్రేమ అంతా తగ్గిపోయినట్లుంది. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాకు చెప్పు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసే అడిగిన ప్రశ్నకు పేతురు ఇచ్చిన జవాబు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. అయ్యా నీకు తెలుసు అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అనగానే యేసే యొక్క మంచి మనసు ఏంటంటే, పేతురు చెప్పిన మాటను దేవుడు అట్లా తీసుకున్నారండి, అంతే. ఆయన ఆ మాటను స్వీకరించి ఒక బాధ్యత పేతురు మీద పెడుతున్నారు. ఏం బాధ్యత అంటే, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపు అంటే ఏంటి? యేసయ్యకి గొర్రె పిల్లలు ఉన్నాయా? ఎవరండి గొర్రె పిల్లలు? ఆయన రక్షించిన
ఆత్మలు. దేవుని వెంబడించే ఆయన ప్రజలు. యేసయ్య అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇప్పుడు మంచి కాపరి తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోబోతున్నాడు. మరి ఆ గొర్రెలను మేపాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించారంటే ఆయన శిష్యులకు, అపోస్తలులకు అప్పగించారు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి పేతురు మీద ఉన్న ప్రేమ కనబడుతుంది, దేవునికి ఆయన బిడ్డల మీద ఉన్న ప్రేమ కూడా కనబడుతుంది. యేసు ప్రభు శిలువ మీద చనిపోతూ తన తల్లి బాధ్యతను ఎలా యోహానుకు అప్పగించి వెళ్ళిపోయాడో, శిష్యుడైన యోహానుకు, అదే విధంగా ఆయన విడిచిపెట్టి వెళ్తున్న ఆయన బిడ్డలకు ఆయన చనిపోకముందే చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్త నేను పంపిస్తాను. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని చెప్పడం మాత్రమే కాదు, పేతురుకు ఆయన శిష్యులకు కూడా ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు, నా గొర్రె పిల్లలను మేపండి. ఆ తర్వాత మళ్ళీ యేసయ్య అదే ప్రశ్న అడిగారండి. 16వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. రెండవసారి యేసయ్య మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఫస్ట్ టైం పేతురు మౌనంగా ఉన్నాడా అంటే కాదండి, పేతురు ఫస్ట్ టైం కూడా జవాబు చెప్పారు. యేసయ్యకి జవాబు వినిపించలేదా? వినిపించింది. మళ్ళీ రెండోసారి అడిగారు. ఎందుకు అని ఆలోచిస్తే, జీసస్ వాజ్ రీఇటరేటింగ్ ద సేమ్ క్వశ్చన్, ద సేమ్ ట్రూత్, ద సేమ్ ఫ్యాక్ట్. పేతురు, ఆర్ యు ష్యూర్? కొన్నిసార్లు చూడండి, కొంతమందిని అదే మాట మళ్ళీ 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 అడుగుతూ ఉంటాం. ఎందుకంటే అంటే ఆలోచించి చెప్పారా, ఆలోచించకుండా చెప్పారా, ఖచ్చితంగానే చెప్తున్నారా, లేకపోతే ఊరికే పైన మాటగా మాట్లాడుతున్నారా అని ఒకే మాటని మళ్ళీ మళ్ళీ రెట్టించి అడుగుతూ ఉంటాం. యేసు ప్రభు పేతురును రెండోసారి అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీవే ఎరుగుదువు అని పేతురు చెప్పగానే యేసయ్య మళ్ళీ అంటున్నారు, నీవు నా గొర్రెలను మేపుము. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి యేసయ్య అడుగుతున్నారు. 17వ వచనంలో, మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. పేతురుకి వ్యసనం వచ్చిందంటండి. యేసయ్య 3 సార్లు ఎందుకు అడిగారు? మేబీ వన్ రీజన్ ఇస్, ముమ్మారు యేసయ్య ఎవరో తెలీదు 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 అని 3 సార్లు అన్నాడు కదా, అందుకని యేసయ్య మళ్ళీ 3 సార్లు అడుగుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావు. ముమ్మారు అబద్ధం ఆడడానికి, బొంకడానికి పేతురికి వ్యసనం రాలేదు, కానీ దేవుడు 3 సార్లు అడుగుతుంటే వ్యసనం వస్తుందండి. కొన్నిసార్లు మన పద్ధతి అలా ఉంటుంది కదండి. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతాం, కానీ తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఒకవేళ ఏదైనా ప్రశ్న అడిగితే, దేవుడు ఏదైనా మన నుండి ఒక కార్యం అడిగితే చాలాసార్లు వ్యసన పడిపోతూ ఉంటాం. పేతురు వ్యసనపడి అంటున్నాడు, నీకు తెలుసు ప్రభా, నీవు సమస్తము ఎరిగిన వాడవు అంటే. మళ్ళీ 18వ వచనంలో, యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. దేవుని ప్రేమించే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. గాడ్ రిజాయిసెస్ వెన్ హిస్ పీపుల్ లవ్ హిమ్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర ఏం లేదండి దేవునికి ఇవ్వడానికి అని. దేవునికి ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేకపోయినా నీ ప్రేమ ఇవ్వు దేవునికి. హల్లెలూయా. ప్రేమించే హృదయం అందరిలో ఉంది కదండి. ఇట్స్ నాట్ సంథింగ్ వి డోంట్ హ్యావ్. నీ దగ్గర లేనిది దేవుడు ఇవ్వమని అడగడు, నీ దగ్గర లేనిది దేవుడు కోరుకోడు, నీ దగ్గర ఉన్నదే దేవుడు అడుగుతున్నాడు. ప్రేమ అనేది మన దగ్గర ఉందండి, అవునా కదా? అండ్ లవ్ ఇస్ ఫ్రీ కదండి. ఎవరైనా ప్రేమించడానికి ఖర్చు ఏమైనా పెట్టాలా? లవ్ ఇస్ సో ఫ్రీ కదా, ఎవరినైనా మనం ప్రేమించవచ్చు. దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించాలి. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే దేవుడు అడుగుతున్నాడు, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఐ పుట్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే నీ మీద ఒక బాధ్యత పెడుతున్నాను. ఏంటి ప్రభువా బాధ్యత అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పెడతాడు దేవుడు. అందరికి ఒకే బాధ్యత ఇవ్వడు. ఇక్కడ శిష్యులకు, ఇక్కడ పేతురుకు దేవుడు ఇచ్చిన బాధ్యత, నా గొర్రె పిల్లలను మేపు. మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పెట్టాడు. మేబీ గాడ్ సేస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ, ఆనర్ మీ విత్ యువర్ లైఫ్. దేవుడు అంటాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ జీవితం ద్వారా నన్ను గనపరచు, నా బిడ్డనని నువ్వు జీవించి చూపించు ప్రపంచంలో. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే
బహుశా కొంతమందితో దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, నీ శత్రువులను నువ్వు వెళ్ళి క్షమించు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు కొంతమందితో ఈ ఉదయకాల సమయంలో అది చెప్తున్నాడు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పలానా స్నేహాన్ని విడిచిపెట్టు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే పలానా అక్రమ సంపాదన ఏదైతే నీకుందో దాన్ని విడిచిపెట్టాయి. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ సమ్ వే ఆర్ ది అదర్. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీ క్రియలలో ఆ ప్రేమను దేవుని పట్ల చూపించాలి. విశ్వాస జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఇస్ ప్రాక్టికల్ లైఫ్. విశ్వాస జీవితం అనేది ఏదో ప్రార్థనకి పరిమితం అయిపోయే జీవితం కాదండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే కంటికి కనబడే క్రియలు, అద్భుతాలు మనం చూస్తాము. ఇంకోటి, నీవు విశ్వాసం కలిగి జీవిస్తున్నావు అని చెప్తే నువ్వు కేవలం ఒక ప్రార్థించే వ్యక్తిగా మాత్రమే ఉండవు, కానీ విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. Your faith in the Lord should be reflected in your actions. దేవుని పట్ల నీకున్న విశ్వాసము నీ యొక్క క్రియలలో కనబడాల. అమ్మో పలానా వ్యక్తి నిజంగా దేవుని బిడ్డ అండి అని నీ చుట్టూ ఉన్నవారు చెప్పాలి. నువ్వు విశ్వాసివైతే అంటే నీ జీవితము, నీ బ్రతుకు మాట్లాడుతుంది నీ నోటి మాటల కంటే. హల్లెలూయా. దేవుడు మన నోటి మాటల ద్వారా సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నాడు, కానీ మన జీవితమే ఒక సువార్త పత్రికగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు, స్నేహితులు మందిరానికి వచ్చే అవకాశం వారికి లేకపోవచ్చు. మేబీ దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్. నాకెందుకండి ఆ రిలీజియన్, ఆ మతం వద్దండి, మాకు ఇష్టం లేదండి అని కొంతమంది దేవుని మందిరానికి రావడానికి కూడా ఒక అవకాశం కూడా తీసుకోరు. కానీ వారికి దేవుని చూపించే బాధ్యత, చూపించే అవకాశము మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. నేను నమ్మకంగా బ్రతికితే, నీవు నమ్మకంగా బ్రతికితే క్రీస్తు ప్రభువును మనం ప్రేమిస్తున్నామని మనం క్రియలలో చూపించిన వారం అవుతాము. హల్లెలూయా. దేవుడు పేతురుతో ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నీవు నా గొర్రెలను మేపుము. పేతురు నిజంగానే ఆ బాధ్యత తీసుకున్నాడండి. పేతురు అనుకున్నాడు, ఒకప్పుడు నేను పడిపోయానయ్యా, కానీ ఇంకా నేను పడిపోను. ఒకప్పుడు నేను నువ్వు ఎరుగు అని చెప్పాను, ఒకప్పుడు మనుషులకు భయపడ్డాను, కానీ ఇంకా మనుషులకు నేను భయపడను. పేతురులో ఒక మాటలు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువుతో ఈ సంభాషణ జరిగిన తర్వాత హీ బికేమ్ అ జాయింట్ ఇన్ హిస్ ఫెయిత్. ఆయన యొక్క విశ్వాసంలో ఒక చాలా ఎత్తుకు ఎదిగిపోయి యేసు ప్రభు కొరకు చనిపోవడానికి కూడా పేతురు వెనకాడలేదు. మనం గమనించినట్లయితే ఆ తర్వాత అపోస్తల కార్య గ్రంథంలో పేతురు భక్తుని ద్వారా దేవుడు జరిగించుకున్న సేవ గొప్పదండి. గొప్ప సేవ చేయించుకున్నాడు దేవుడు. గొప్ప సమర్పణతో దేవుని కొరకు పేతురు బ్రతికాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు సిలువ వేయబడినట్లు పేతురును కూడా సిలువ వేసి చంపేస్తామన్నారండి. సిలువ వేసి చంపేస్తామంటే పేతురు అన్నాడు, నా యేసయ్యలాగా సిలువ వేయబడి చంపే అంత అర్హత నాకు లేదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి. అంటే ఆయన చేతులకు కూడా మేకులు, కాళ్ళకు మేకులు కొట్టారని కాదు. ఆ సిలువకు అలాగా కట్టేసి అలాగా ఒక ఎడారిలో, ఒక అడవిలో విడిచిపెట్టేస్తే ఆకాశ పక్షులు వచ్చి వారి యొక్క దేహాన్ని చీల్చేసుకొని శరీరానికి వాటర్ లేక, నీరు లేక, ఆహారం లేక అలా క్షీణించిపోయి చనిపోయేవారు. పేతురును తలక్రిందులుగా సిలువ వేసి చంపేస్తే పేతురు అన్నాడు, నా దేవుని కొరకు చనిపోవడం గొప్ప భాగ్యం అని చనిపోయాడండి. హల్లెలూయా. చాలాసార్లు మనం దేవుని కొరకు బ్రతకడానికి కూడా సందేహిస్తూ ఉంటాం, వెనకాడుతూ ఉంటాం. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నీ జీవితంతో నన్ను ఘనపరచు. నీ జీవితమే ఒక పత్రికగా ఉండాలి, నీ జీవితం ఒక సువార్తగా ఉండాలి. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే కేవలం మాటలకు నీ ప్రేమను పరిమితం చేయడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు షో దట్ యు లవ్ మీ త్రూ యువర్ వర్క్స్. నీ క్రియల ద్వారా కూడా నేను దేవుని ప్రేమిస్తున్నామని చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ శుక్రవార ప్రార్థనకు వచ్చిన మీరు బహుశా అనుకోవచ్చు, ఒకప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నానండి దేవునిలో, కానీ ఇప్పుడు పడిపోయాను. ఒకప్పుడు నేను దేవుని కొరకు పనిచేశాను, కానీ ఇప్పుడు పని చేయట్లేదు. ఒకప్పుడు నేను దేవుని ప్రకటించాను, కానీ ఇప్పుడు ఈ నోటిని వేస్ట్ మాటలు మాట్లాడడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి వాడుతున్నాను. వాట్ డు ఐ డూ? దేవుడు మళ్ళీ నన్ను వాడుకుంటాడా? దేవుడు మళ్ళీ నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను మునుపటి వల్లే తన కృపతో నింపి నన్ను వాడుకుంటాడా? అంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం, 1 వచనం చదువుకొని మన స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. నీతివంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినా ఏం చేస్తారంట?
పంది ఒకవేళ ఒక డ్రైనేజ్లో పడితే లేవదండి, దానికి అక్కడే ఉండడం ఇష్టం. కానీ ఒక గొర్రె పిల్ల, ఒక గొర్రె రోడ్డు మీద వెళ్తూ ఉంటే పొరపాటున పడినా ఇంకా ఇట్ డజంట్ వాంట్ స్టే దేర్, అక్కడ ఉండడానికి ఇష్టపడదు. ఏదో ఒకలాగా నేను లేవాలి, నేను మళ్ళీ క్లీన్ అవ్వాలి, నేను మంచి మంచి హైజీనిక్ వాతావరణంలో పరిస్థితుల్లో పరిశుభ్రమైన ప్రదేశాల్లో తిరగాలని ఆశపడుతుంది. కానీ ఆ మురికి కూపంలో కూర్చోడానికి గొర్రె ఎప్పుడు కూడా ఇష్టపడదు. నీవు రక్షించబడిన విశ్వాసివైతే ఒకవేళ అపవాది శోధనకు నీవు గురై పడిపోయినా దేవుడు మళ్ళీ నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే రెండో అవకాశం ఇచ్చే దేవుడు అంటండి. హల్లెలూయా. చూడండి, గవర్నమెంట్ వారు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎవరైనా ఫెయిల్ అయితే ఒక ఛాన్స్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే సప్లిమెంటరీ అంటారు కదండి, స్టైల్గా సప్లీ అంటారు. సప్లీ ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది. ఎందుకంటే ఎగ్జామ్కి సరిగ్గా చదవక, పోనీ సిక్ అయ్యో లేకపోతే ఏదో పరిస్థితుల వల్ల కాలేజ్ సరిగ్గా అటెండ్ అవ్వకో లైట్ తీసుకుంటారు కొంతమంది పరీక్షల్ని. ఫెయిల్ అయిపోయిన తర్వాత సీరియస్నెస్ వస్తుంది, అయ్యో ఫెయిల్ అయిపోయానంటే ఏదో అలా చదవాలంటే గవర్నమెంట్ వారు అలాంటి వారికి సప్లిమెంటరీ అని ఒక అవకాశం ఇస్తారు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా దేవుడు తిరిగి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. నువ్వు లేవవని అపవాది అంటున్నాడేమో, నిన్ను లేవనెత్తేది దేవుడు. హల్లెలూయా. నిన్ను దేవుడు క్షమించడని అపవాది ఒకవేళ ఒక అనుమానం తీసుకొస్తున్నాడని ఏమో నీ మనసులో, క్షమించే దేవుడు అంటున్నాడు, నేను పేతురును క్షమించాను, నిన్ను కూడా క్షమిస్తాను. హల్లెలూయా. నేను పేతురును జ్ఞాపకం చేసుకున్నాను, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న.